శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న రాజమండ్రి జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 900 కోట్ల టర్నోవర్ అధిగమించనున్నట్లు బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయకుమార్, వైస్ చైర్మన్ విజయ్ శేఖర్ వెల్లడించారు. స్థానిక రిజర్వ్ పోలీస్ గ్రౌండ్ లో 126వ మహాజనసభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. చారిత్రాత్మకమైన ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుల శ్రేయస్సు లక్ష్యంగా భవిష్యత్తులో మరిన్ని మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. బ్యాంకు చైర్మన్ బొమ్మన జయకుమార్, వైస్ చైర్మన్ రొబ్బి విజయశేఖర్లు మాట్లాడుతూ ది జాంపేట కోఆపరేటివ్స్ అర్బన్ బ్యాంక్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 13 బ్రాంచీల ద్వారా విశేష సేవలు అందిస్తూ మన్ననలు అందుకుంటుందన్నారు. 35,000 మంది సభ్యులతో నడుస్తున్న ఈ బ్యాంక్ 3.80 కోట్ల లాభాలు సాధించి ప్రగతి పథంలో పయనిస్తోందని వారు తెలిపారు. బ్యాంకు సీఈఓ మాదాల విజయప్రతాప్ మాట్లాడుతూ జాంపేట బ్యాంకు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులలో అద్వితీయమైన ప్రగతిని సాధిస్తుందని తెలిపారు. 450 కోట్లున్న ఈ బ్యాంకుకు బొమ్మన జయకుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం శతవసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ నేపథ్యంలో 900 కోట్ల రూపాయల టర్నోవర్ జరగడం ఆనందంగా ఉందన్నారు. బ్యాంకును మరింత ప్రగతి పథంలో నడిపించి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. బ్యాంకు డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం గిఫ్టులు పంపిణీ చేశారు. ఈరోజు ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 126వ మహాజన సభకి విచ్చేసిన ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మరియు అకౌంట్ హోల్డర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ సంవత్సరం ఇంకో విశేషం ఏంటంటే జాంపేట కోఆపరేటివ్ బ్యాంకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అంటే ఆగస్టు 22కి పూర్తవుతుంది. అలాగే దాని తగ్గట్టు 900 కోట్ల టర్నోవర్ అనుకున్నాం, టార్గెట్ పెట్టుకున్నాం, రీచ్ అయిపోయాం కూడా. ఇంకా అభివృద్ధి పొందాలని కోరుతూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లాస్ట్ వీకే మేము 900 కోట్లు మీ ఖాతాదారుల సహకారం వల్ల, మా పాలకవర్గ సహకారం వల్ల, రాజకుమార్ గారు అబ్బాయి జయకుమార్ గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా ముందుకు వెళ్తున్నందుకు చాలా ఆనందంగా, మీకు తెలియజేయడానికి చాలా ఆనందంగా ఉంది. ఎన్ని దుష్ట శక్తులు ఈ బ్యాంకు మీద కుతంత్రాలు పన్నా ఖాతాదారులకు నమ్మకం. బొమ్మన అంటే ఒక బ్రాండ్, రాజమండ్రి జాంపేట బ్యాంక్ అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని ఛేదించుకొని 900 కోట్ల టర్నోవర్ కలిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటూ ముందు ఈ బ్యాంకుని మా సాహశక్తుల అభివృద్ధికి మేము సహకరిస్తామని, మీరు చూపించిన ఆదర అభిమానాలకి మేము ధన్యవాదాలు తెలియకుంటూ, మధ్యాహ్నం జరిగే 3 గంటల సభకు కూడా అందరూ హాజరయ్యి మీ అమూల్యమైన సలహాలు ఇచ్చి బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచు సెలవు తీసుకుంటున్నాను. మాకు ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వడానికి ఎమ్మెల్యే గారితో పాటు పోలీస్ శాఖ వారు ఎంతో మాకు సహకరించి, దీనికి మాకు సహకరించినందుకు, ఈ విజయవంతంగా అవడం సహకరించినందుకు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు మా బ్యాంకు తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మేము ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి పోలీసు వారి సహకారం కూడా మాకు చేయడంతో మేము ఇట్లా సక్సెస్ఫుల్గా చేయగలిగాం. ఎప్పుడు సాయంత్రం దాకా జనం చాలా ఇదిగా ఉండేది, కానీ ఈరోజు చాలా సజావుగా ఈ పార్టీకి అందరూ దాదాపుగా ఇప్పటికి దగ్గర 10,000 గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా 4 గంటల వరకు వచ్చిన వాళ్ళందరికీ లామినేటెడ్ కార్డు తీసుకొని వచ్చిన వారందరికీ తప్పకుండా ఇవి ఇచ్చినాకే క్లోజ్ చేస్తాము. 3 గంటలకి మీటింగ్ కూడా ఉంది, ఆ మీటింగ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ వాళ్ళు చెప్పినట్టుగా మా బ్యాంకు 900 కోట్లు టార్గెట్ పెట్టుకొని టార్గెట్ రీచ్ అయ్యాము. 3 కోట్ల 80 లక్షలు ప్రాఫిట్తో 2% గ్రాస్ ఎన్పిఏతో బ్యాంకు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇంకా అభివృద్ధి చెందడానికి ఖాతాదారులు, శ్రేయోభిలాషులు, సభ్యులు అందరూ కూడా సహకరించి ఈ బ్యాంకుని ఇంకా అభివృద్ధి చెందించాలని కోరుకుంటూ విరమిస్తాం. సభ్యులు 35,000 అండి. మాకు వచ్చిన వాళ్ళకి మాత్రం 4 గంటల వరకు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తామండి.